వెల్కమ్ టు టాప్ న్యూస్. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ల మధ్య సమావేశం ముగిసింది. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు పవన్ స్పష్టతకు ఇచ్చారు. సీట్ల పంపకాలపై ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావాహులకు పార్టీ అధిష్టానం నచ్చజెప్పనుంది. ఆశావాహుల రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వనుంది. అదే సమయంలో టీడీపీ పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ ఆశావాహులకు జనసేన పార్టీ నచ్చజెప్పుకోనుంది. టీడీపీ తరహాలోనే తమ పార్టీ ఆశావాహులకు కూడా రాజకీయ భవిష్యత్తుపై జనసేన హైకమాండ్ భరోసా ఇవ్వనుంది. ఇరు పార్టీల్లోని ఆశావాహులకు నచ్చజెప్పిన తర్వాతే అభ్యర్థుల జాబితాలు ప్రకటించాలని చంద్రబాబు పవన్ నిర్ణయించుకున్నారు. నీటి ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారని వెల్లడించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపునకు కేసీఆర్, హరీష్ రావు సహకరించారని పేర్కొన్నారు. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశారని తెలిపారు. 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం నుంచి నీళ్లే కాదు బురద కూడా ఎత్తిపోసుకునేలా జగన్ యత్నాలు ఉన్నాయని విమర్శించారు. రోజుకు 8 టీఎంసీల నీరు తరలించుకుపోవాలంటేది జగన్ ప్రణాళిక అని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఏపీకి 8 టీఎంసీల నీరు తరలించడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చారని, ప్రగతి భవన్లోనే జగన్, కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శాశ్వతంగా మనకు రావాల్సిన దాదాపుగా 500 టీఎంసీ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్ కు దారదత్తం చేసి సంతకం పెట్టింది చంద్రశేఖరరావు, హరీష్ రావు, మురళీధర్ రావు గారు ఎస్కే జోషితో సంతకం పెట్టించి ఆ సమావేశంలో వాళ్ళు మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసిండ్రు. ఆ తర్వాత 2015 నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించి 2019 వరకు ఈ రకంగా సంతకాలు ప్రతి సంవత్సరం పొడిగించి 2019లో ఎంత బరితెగించిందంటే ఇక ప్రతి సంవత్సరం మేము వచ్చి ఏం సంతకం పెడతాం. బచావత్ ట్రిబ్యునల్ నీటి పంపకాలు తేల్చే వరకు శాశ్వతంగా ఈ విధంగానే నీళ్లు వినియోగించుకుందామని చెప్పి 2019లో నిస్సిగ్గుగా ఈ సమావేశంలో ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వము మాట్లాడింది అనంటే ఎంత బరితెగించిందో ఇదొక ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు పదే ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్కు, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వము, ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఈ విధంగా నిర్ణయాలు చేసిండ్రు. దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని హరీష్, కేటీఆర్, అదేవిధంగా చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీకు 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూర్చొని రాసుకున్న మీటింగ్ మినిట్స్ 16th కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ స్పష్టంగా దీంట్లో ఐటమ్ నెంబర్ 16.7 హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ స్పష్టంగా 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్ లో ఒప్పుకొని వచ్చిండ్రు. స్పష్టంగా వీళ్ళు రీట్రేటింగ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ నో అబ్జెక్షన్ టు ది హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ కాంపోనెంట్స్. అంటే ఈ 15 ప్రాజెక్టులను మేము ఏ మాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్. ఇది 2022లో జరిగిన మీటింగ్. అదే విధంగా 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో కూడా ఇది కూడా 19/5/2023 16వ మీటింగ్ ఏమో 2022లో జరిగితే 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు 2023లో జరిగింది. ఇందులో కూడా స్పష్టంగా వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా ఈ ప్రాజెక్టులను అన్నిటిని కూడా ఎక్కడ కూడా మేము అభ్యంతరం పెడుతున్నాము అని చెప్పకుండా స్పష్టంగా
వాళ్ళకి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి 2023లో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2019 తర్వాత చంద్రశేఖరరావే ఉన్నాడు. చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ 19/5/2023 నాడు 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. 4వ డాక్యుమెంట్ మీ ముందర నేను పెడుతున్నది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాహన రిజిస్టర్లలో ఇప్పటి వరకు నెంబర్ కు ముందు రాష్ట్రం పేరును సూచించేలా టీఎస్ అనే అక్షరాలు ఉండేవి. ఇప్పుడు టీఎస్ అనే అక్షరాలు కనుమరుగు కానున్నాయి. టీఎస్ స్థానంలో ఇకపై టీజీ అనే అక్షరాలు రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ సమావేశం వేదికగా నిలిచింది. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అధికారిక గీతంగా జై జై హే తెలంగాణను ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ ఆత్మ స్ఫూర్తి ప్రతిబింబించేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. 6 గ్యారంటీలపై లోతుగా చర్చించిన అనంతరం 2 గ్యారంటీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను అమలు చేయాలి. దానికి తోడు ఈరోజు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దాంట్లో అనేక కోర్సులను నిర్వహించడం జరుగుతుంది. దానికి తోడు హైకోర్టుకి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో ఖైదీలకు సంబంధించి క్యాబినెట్లో చర్చ జరిగింది. ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై వారి విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరగడంతో పాటు ఈరోజు ఇంతకు పూర్వకం మరి సహచరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మన మోటార్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో వారు ఇచ్చిన గెజిట్ మేరకు, కేంద్ర ప్రభుత్వం గెజిట్ మేరకు టీజీ వాహనాలన్నిటికీ కూడా ఇక నుండి టీజీ నెంబర్ ప్లేట్తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది. ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువా, మెమంటోలతో సత్కరించారు. వీరితో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమలాల్, కూరెళ్ల విఠలాచార్యులను సీఎం ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున వారిని సత్కరించినట్లు చెప్పారు. అవార్డు అందుకోనున్న ఈ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల నగదు పురస్కారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూపల్లి కృష్ణారావు గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడే భాషా ప్రాంతాలలోనే కాదు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏ అవసరం ఉన్నా
ఎవరినైనా కలిసి తమ మనసులో మాట చెప్పుకోవాలన్న నిలువెత్తు తెలుగు విగ్రహం ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మనల్ని మనమే సన్మానం చేసుకోవడం అంత గొప్ప కార్యక్రమం. అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, గొప్ప నటుడు, పున్నమి నాగు సినిమాలో నటనలో ఏ కమిట్మెంట్ ఉండేనో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సందర్భంగా చేసిన నటనలో అదే కమిట్మెంట్. అంటే వారికి సినీ రంగంలో తొలినాళ్లలో అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు, ఈ అవకాశం ద్వారా పైకి వెదగాలని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఏ కన్విక్షన్తో కమిట్మెంట్తో వారు తన వృత్తిని చాలా గౌరవప్రదంగా కొనసాగించారో 46 సంవత్సరాల తర్వాత కూడా నటనలో వారి తపన ఈ రోజుకు అదే స్థాయిలో కనిపిస్తుంది. వారే మిత్రుడు చిరంజీవి గారు. నేను చాలామంది నటులు నాకు చాలామంది తెలుసు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే ఉండడం వల్ల 2 సినిమాలు 3 సినిమాలు హిట్ కాగానే ఇంకా వాళ్ళంత గొప్ప నటులు లేరని, వాళ్ళకెవరు పోటీకి రారని భావిస్తుంటారు. కానీ 150 పైచిలకు సినిమాలలో గొప్పగా రాణించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిరంజీవి గారిలో ఈ రోజుకు ఆ కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంటే వారిని ఇంత గొప్పగా రాణించే అవకాశం కల్పించింది. అలాంటి వారిని మా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో మారుమూల పల్లెల్లో పెరిగి స్థానిక కళలు వృత్తిగా మార్చుకొని వాటినే ప్రదర్శిస్తూ అందులోనే తమ జీవితాన్ని గడిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేలు ఆనందచారి గారు, శ్రీ దాసరి కొండప్ప గారు, శ్రీమతి ఉమామహేశ్వరి గారు, గడ్డం సమ్మయ్య గారు, బంజారా కెతావత్ సోమ్లాల్ గారు, శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు, వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలికితీసి సానబట్టి వాళ్ళు రాణిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది. మన వాళ్ళను, మనలో ఒకరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీట్ల పంపకం అంశాన్ని ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో గెలిచేది, ప్రభుత్వాన్ని స్థాపించేది జనసేన టీడీపీ కూటమి అని స్పష్టం చేశారు. అయితే అందుకు ఎంతో పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. జగన్ మోసాలు, మాయలన్నింటినీ అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పొత్తు అన్న తర్వాత సీట్ల సర్దుబాటు ఎప్పుడూ కష్టంగానే ఉంటుందని తెలిపారు. సిపిఐ, సిపిఎం, డీఎస్పీ వంటి పార్టీలతో కూడా సీట్లు సర్దుబాటు కష్టంగానే ఉంటుందని, అయితే ఏ అడుగు వేసినా జనసేన పాదముద్ర చాలా బలంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే పోటీ చేసే ప్రతి చోట గెలిచే సీటు ఇవ్వాలని తాము కోరుకుంటున్నామని, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది ముఖ్యం కాదని తమ మనసులో మాటలను వెల్లడించారు. ఎంతని కాదు, ఎన్ని అని కాదు, ప్రతి సీటు కూడా గెలిచే సీటు అవ్వాలి, తక్కువలో తక్కువగా 98% స్ట్రైకింగ్ రేటు ఉండాలని పిలుపునిచ్చారు. దీనికి అందరి అభిమానం కావాలి, అందరి ఆశీస్సులు కావాలని విజ్ఞప్తి చేశారు. సో పావే మన కట్టుబడి, అందుకనే మనకి 7 సూత్రాల దారంతో మనందరం కట్టుబడి ఉన్నాం ఈరోజు. అదే 7 సూత్రాల దండకి
ఇంకొక మణిహారమైన బాలసవరి గారు వచ్చారు, ఇంకో మాణిక్యం. మేమందరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తాం. నేను ఎప్పుడు కూడా వచ్చే ఎన్నికల గురించి ఎప్పుడు మాట్లాడడం, వచ్చే తరాల కోసం ఆలోచిస్తాను. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు, ఒక రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పాఠం అది ప్రభావం అయ్యి ఎప్పుడు మాట్లాడితే ఒక తరం కోసం ఆలోచించే వాళ్ళం తప్ప ఎన్నికల కోసం ఆలోచించాం. మొట్టమొదటిసారిగా 2014 నుంచి 2019 వరకు ఎప్పుడు కూడా నేను తగ్గే మాట్లాడాను. ఇప్పుడు కూడా మీకు నేను తెలియజేసుకుంటుంది కూడా 2024 ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. కష్టం, పోరాటం చేయాలి, విజయం తేలికేం కాదు. జగన్ ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి. ఈ అలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది. సిపిఐ, సిపిఎం, బిఎస్పి లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతోటి కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏంటంటే ఏం వేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం. అందుకని మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి పార్టిసిపేషన్ కావాలి. దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం. జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము. 5 సంవత్సరాల్లో ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి. నేను కోరుకుంటుంది కూడా ఈ ఎన్నికలకి బలంగా సమిష్టిగా అందరూ నిలబడకపోతే, కులాలకు అతీతంగా మనం నిలబడకపోతే ఇంకొకసారి ఏరి కోరి దుర్మార్గ పాలన తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని నేను అన్నిటినీ దాటి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ రోజున నిలబడి ఉన్నాం. ఆ దిశగానే ఎలాంటి నాయకులు వచ్చినా కానీ అందరినీ ఒకటే కోరుకుంటాం, ఈ ఎన్నికలకి మద్దతుగా నిలబడండి, కలిసి ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో అందరం కలిసి రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. దీంట్లో భాగంగా పడ్డ ప్రతి కష్టానికి గుర్తింపు వచ్చేలాగా, అందరికీ పదవులు వచ్చేలాగా, అది చిన్నపాటి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి రాజ్యసభ దాకా అందరికీ దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎవరిని మర్చిపోం, ఎవరిని వదలం. ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ మీ ఆశీస్సులు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అరుదైన అవకాశాన్ని ఇచ్చిన, మీ అందరితో ఇంటరాక్ట్ అరుదైన అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా, పెద్ద ర్యాలీ చేసుకుంటూ వచ్చారు బయట ఉన్న విశేషమైన అభిమానులందరికీ. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం ఎంతో గర్వకారణంగా ఉందని బాలశౌరి ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదంటూ వైసీపీ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా తాను, తెనాలి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ పనిచేశామని ఆయన చెప్పారు. 5 ఏళ్లలో చాలా అభివృద్ధి పనులు చేశామని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ లో ప్రశ్నించే గుణం ఉందని, అందుకే ప్రభుత్వం ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరించిందని అన్నారు. మనందరికీ తెలుసు, పెద్ద సినిమా హిట్ అయిందనుకోండి,
క్యూలో నించొని టికెట్లు కొనాలంటే ఆ మనిషికి ఊపిరాడదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, అత్తారింటికి దారేది సినిమా టికెట్ కొని సినిమా హాల్లోకి ఎంటర్ అయితే మామూలుగా ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఇంకా నాకు ఊపిరాట్లేదు. నేను సరిగా చెప్పగలుగుతానో లేదో ఈ టైంలో కూడా నాకే అర్థం కావట్లేదు. ఎనీహౌ, మొట్టమొదటిగా వేలాది మంది జన సైనికులతో కలిసి పెద్దలు క్రేజీ స్టార్, పవర్ స్టార్ అటు సినిమా రంగంలో క్రేజీ స్టారే, ఇటు ప్రజా సేవ చేయటంలో కూడా క్రేజీ స్టారే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు జనసేన కుటుంబంలో చేరి మీ కుటుంబ సభ్యుడు కావటం నాకు ఎంతో గర్వకారణం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. అభివృద్ధి అనేది ఎక్కడ మనకు కనిపించట్లేదు. నేను 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నేను, తెనాలి అసెంబ్లీ నాదెండ్ల మనోహర్ గారు మీ ఇద్దరం కలిసి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశాం. ఆ 5 సంవత్సరాలు మాకు నిజంగా ఎంతో తృప్తినిచ్చింది. నాకు ఎస్పెషల్గా మనోహర్ గారు కూడా అది చెప్పారు. ఆ రోజు మన మంగళగిరికి, తెనాలికి, ఈ కృష్ణా డెల్టాకి అవసరమైనటువంటి పులిచింతల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోగలిగాం. తెనాలికి బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటర్ తేగలిగాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసామన్నటువంటి తృప్తి ఉంది. మరి ఈరోజు మన జిల్లాలకి, కృష్ణా డెల్టానికి కానీ, అటు త్రాగునీరు కానీ సాగునీరు కానీ పులిచింతల ప్రాజెక్టు గురించి గత 5 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను కొన్ని విషయాలు చర్చిస్తున్నప్పుడు వారు పోలవరం ప్రాజెక్టు గురించి, ఇది మన రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి ప్రాజెక్టు, కృష్ణానది, కృష్ణా అనేది ఎప్పుడూ మనకి ఎష్యూడ్ వాటర్ కాదు, గోదావరి నుంచి పర్ఫెక్ట్గా నీరు వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు సగభావం సేవ్ అవుతుంది, దీన్ని మనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వారు పూర్తిగా నాకు ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఈరోజు ఎన్నో ఉద్యమాల మీద నుంచి వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన అందరికీ తెలుసు. దాన్ని మూలన పడింది. కానీ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. కానీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియా వైఎస్ఆర్సీపీ విజయోత్సవ స్పందనను దారి మరల్చే ప్రయత్నం చేస్తోందని చూపెట్టారు. ఐటీ అభివృద్ధిపై విషపు రాతలు, పారిశ్రామిక ప్రగతిపై తప్పుడు రాతలతో ఎల్లో మీడియా విశాఖపట్నంపై విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి, 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన పారిశ్రామిక అభివృద్ధిపై తాము చర్చకు సిద్దమని అన్నారు. టీడీపీ హయాంలో 30,000 కోట్లు పెట్టుబడులు వస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో 90,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో 1,20,000 మందికి ఉపాధి కలిగించామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటిని కొనసాగించాలి. కొనసాగించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందనేటువంటి ఒక ఆలోచన విధానంతో పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున లక్షలాదిగా వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. వీటన్నిటినీ కూడా
డైవర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి స్పందన చూసి ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం ఎల్లో మీడియా గడిచినటువంటి వారం రోజులుగా, నిన్న ఒక పత్రిక విశాఖపట్నానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఐటీ అభివృద్ధి విషయంలో రాసినటువంటి వార్తలు, దానికి ముందు ఒకసారి మరో పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అత్యంత వాడుకలో ఉన్నటువంటి పత్రికలు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పత్రిక లేకుండా ఎక్కడికి బయటికి వెళ్ళి ఆ పత్రిక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి వార్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఎలాగా వారు ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టోలో ఏవైతే చెప్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి మించి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాం అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమం అనేటువంటిది లేదు అనేటువంటి మాట చెప్పేటువంటి సాహసం చేయలేక, దానికి స్పందించలేక పరిశ్రమల మీద లేదా రాష్ట్ర అభివృద్ధి మీద నిన్న మనం చూసినట్టు ఐటీ శాఖకు సంబంధించినటువంటి అంశాల మీద చాలా పెద్ద ఎత్తున కథనాలు రాస్తా ఉన్నారు. ఆదివారం జరిగిన చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వాన్ని కూల్చే అవసరం బీఆర్ఎస్ కు లేదని అన్నారు. ప్రతిపక్షంలో ప్రజల గొంతుకుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు అత్యాశ చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 9వ తేదీన చేస్తామన్న రుణమాఫీ, 4000 పెన్షన్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మెగా డిఎస్సీ, జాబ్ క్యాలెండర్లకు సంబంధించిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని అన్నారు. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది, రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఒక రాజనీతిజ్ఞుడిగా ఆనాడు కేసీఆర్ గారు పరిపాలించిన తెలంగాణను 10 సంవత్సరాలు ప్రజలు గమనించారు, దేశం గమనించింది. ఇవాళ ఈ 2 నెలల రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, అదేవిధంగా యువకుల ఆత్మనాదాలు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి వేరే వాళ్ళకి ఇవ్వద్దు, మా భూమి మాకు ఉండాలని చెప్పి విద్యార్థులు నిరసన తెలిపితే విద్యార్థుల మీద దాడులు, చివరికి ప్రశ్నించే జర్నలిస్టు వైఆర్టీ రంజిత్ రెడ్డి అనేటటువంటి సోదరుడు, ఆయన మీద అట్రాసిటీ కేసు, ఆయన అరెస్టులు, శంకర్ అనే ఇంకో జర్నలిస్టు చంపేస్తామని బెదిరింపులు. సో ఈ రకంగా ఇవాళ ఒక బెదిరింపు రాజ్యము, గూండా రాజ్యము, రౌడీ రాజ్యము, ఒక రాక్షస రాజ్యాన్ని ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. తెలంగాణ సమాజం ఇది కోరుకోలేదు, తెలంగాణ ప్రజానీకం ఇది కోరుకోలేదు. తెలంగాణలో ఉన్న మేధావులు కానీ, బుద్ధిజీవులు కానీ, జర్నలిస్టులు కానీ, డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, విద్యావంతులు కానీ అందరూ కూడా ఇవాళ ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూస్తే ఇవాళ ఆనాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండనో అంతకంటే దీనమైన ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ తెలంగాణను రేవంత్ రెడ్డి నెట్టేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆయన మాట్లాడతారు కేసీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు గురించి. పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళని అయిపోతామని నువ్వు అనుకుంటే భ్రమ. సరే నువ్వు సీఎం కావచ్చు, వల్ల హైకమాండ్కి అవకాశం ఇవ్వచ్చు. ఉన్నటువంటి 10 మంది సీమలు పెట్టిన పుట్టలోకి పాము దూరినట్టుగా నువ్వు దూరి ఆ పార్టీలో నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు. హైకమాండ్ నువ్వు మేనేజ్ చేసుకొని, ఎందుకంటే నీకు మేనేజ్మెంట్ కోటాలోనే ఎంపీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎట్లా ఎదగాల్లో బాగా తెలుసు కాబట్టి అట్లా ఎదుర్కొంటూ వచ్చినావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారిని విమర్శించే ముందు కేసీఆర్ గారిని కూర్చొని, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక రాజనీతిజ్ఞ, ఆయన ఎన్నడూ ఒక రాజకీయ నాయకుల్లాగా ఆలోచన. ఇవాళ కూడా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆనాడు 10 సంవత్సరాల పాలనలో మీలాగా ఆలోచించుంటే, మీలాగా ఆయన అనుకుని ఉంటే అసలు మీరు ఇంత దూరం వచ్చేటోళ్ళే కాదు. దాని ఉన్నాడు ఆయన అట్లా అనుకుని. ఆయన ఒక రాజనీతిజ్ఞులాగా పరిపాలన చేసింది తప్ప మీలాగా పోగిరి పరిపాలన ఉన్నాడు కేసీఆర్ గారు చేయలేదు.